ఉదాత్త గుణాల చేత ఉత్తములైన మహర్షులకు పురాణాలన్నీ వ్యాఖ్యానించే విధానం తెలిసిన సూతుడు ఇలా అన్నాడు. ఆ విధంగా ప్రాయోపవేశం చేసిన పరీక్షిన్ మహారాజుకు శుకయోగి ఇలా అన్నాడు. రాజా, నీ ప్రశ్న శ్రేష్టతమమైనది. మోక్షం పొందాలనుకునేవానికి సర్వాత్ముడై మహావైభవం గల విష్ణుడే ఈశ్వరుడు. అతడే వినదగినవాడు, సేవింపనర్హుడు, వర్ణింపనర్హుడు, భావింప ధ్యానింపనర్హుడు. ప్రజలందరికీ శుభం కలిగించేది సాంఖ్యయోగం. ఆ యోగం వల్లనైనా ధర్మనిష్ట వల్లనైనా చివరి కాలం హరిని చింతించటం పుట్టుకకు ఫలం. నిర్మల బుద్ధులు విధి నిషేధాలని విడిచి నిర్గుణ బ్రహ్మమును ఆశ్రయించి సదా మనస్సులో హరి యొక్క గుణాలు చింతిస్తూ ధ్యానిస్తూ ఉంటారు. నా తండ్రి అయిన వ్యాసమహర్షి ద్వాపరయుగాంతంలో బ్రహ్మసంహితమైన భాగవతం నా చేత చదివించారు. నేను చక్కగా పఠించాను. నీవు హరిపాద భక్తుడవు కాబట్టి నీకు చెబుతాను విను. ఈ భాగవతం వల్ల విష్ణుసేవ యందు బుద్ధి ప్రసరిస్తుంది. మోక్షం కోరేవాడికి మోక్షం వస్తుంది. జన్మ భయాలన్నీ తొలగిపోతాయి. వాసుదేవుని నామము వర్ణనము యోగులకు ఉత్తమ వ్రతాలు. హరినెరుంగక ఇంటిలో బహుహాయనంబులు మత్తుడై పొరలు చుండెడి వెర్రి ముక్తికి బోవ నీర్చుని వాడు సంసరణముంబెడబాయడెన్నడు సత్యమా హరినామ సంస్మరణమొక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదమౌ నృపా. హరి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఇంట్లో ఎన్నో సంవత్సరాలు మత్తెక్కి దొల్లే వెర్రివాడు ముక్తి పొందలేడు. వాడు ఎన్నడూ సంసారం విడవలేడు. నిజం రాజా, ముక్తి కలగాలంటే ఆ హరి యొక్క స్మరణం ఒక్క ముహూర్తకాలం చేస్తే చాలు ముక్తి కలుగుతుంది. జై శ్రీకృష్ణ.